మహిళా రెస్లర్లపై బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడిన అంశంపై దేశంలో తీవ్ర దుమారం లేపుతుంది. నెల రోజులకు పైగా రెస్లర్లు ఆందోళన చేస్తున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ పై మోదీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. బేటీ పడావో బేటీ బచావో అంటున్న మోదీ సర్కార్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్న సునీతారావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మహిళా రెజ్లర్స్పై లైంగిక వేధింపులు ఒక అంశం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం అయితే లేపుతున్నాయి. అయితే ఇప్పటికీ వాటి గురించి న్యాయ పోరాటాలు చేస్తున్నా కూడా ఎక్కడ ఫలితం లేదు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో బ్రిషన్ కుమార్ వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నా కూడా మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఇప్పటికే మహిళా రెజ్లర్స్ ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చిన, దేశానికి ఖ్యాతి తీసుకొచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బయటకు వచ్చి చెప్తున్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అసలు మీరు ఏమంటారు? బీజేపీ రూల్డ్ స్టేట్స్లో నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నది. ఎక్కడ కూడా బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు చేసే ఘటనలు ఇంత అంతా కాదు, వాళ్ళు చేసే అరాచకాలు ఇంత అంతా కాదు. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు మాయం చేసేస్తారు, కేసులు కట్టరు, విట్నెస్లను ఉండనియకుండా చేస్తారు. ఇదేం కొత్త కాదు వాళ్ళకి. ఈరోజు బయట దేశానికి పోయి మన పిల్లలందరూ కూడా ఎంత బాగా మెడల్స్ తీసుకొని వస్తుంటే మన దేశంలో వాళ్ళకి అన్యాయం జరగడం అనేది నిజంగా దురదృష్టకరమని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ ఈ యొక్క సంఘటన జరిగి కూడా 3 months నుండి జరుగుతుంది. జనవరిలోనే ఒకసారి చెప్తే కేంద్ర ప్రభుత్వం మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. అయినా సరే తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇంకోసారి యొక్క నిరసనలు చేపట్టారు. అసలు ఏ విధంగా చూడవచ్చు? అసలు ప్రతిసారి ఈ విధంగా మొదటిసారి మోసం చేశారు, ఈసారి చర్యలు తీసుకోకుండా మొన్న పార్లమెంట్ భవనంలో చూసుకున్నట్లయితే ఆ నూతన ప్రారంభోత్సవంలో కూడా జరిగిన ఘటనని ఏ విధంగా చూడవచ్చు? అతి తెలివి చూపిస్తారంటారు కదా. ఈ రోజు ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ ఇంటికి పోవడానికి, రాహుల్ గాంధీ ఖాళీ చేయించడానికి, రాహుల్ గాంధీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంత ఫాస్ట్ గా వేడిగా ఉరుకొచ్చేసి అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు కదా. మరి ఈ అమ్మాయిలకి ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇదే కాల్ బూట్లతో ఇనాగ్రేషన్ అయ్యే రోజు, పార్లమెంట్ ఇనాగ్రేషన్ అయ్యే రోజు, దట్ ఈస్ అ బ్లాక్ డే ఫర్ ఉమెన్ అని మేము అంటాము. ఎందుకంటే నిజంగా కూడా సిగ్గు చెట్టు. ఈ రోజు ఈ మహిళలందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, అన్ని పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నారు? బీజేపీ చేసే అన్యాయం ఎత్తి చూపిస్తున్నాం మేము. ఇంత అంత కాదు వాళ్ళు చేసే అన్యాయం. ఈ రోజు వాళ్ళను బూట్లతో తన్నినారు. ఆ రోజు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు 3 నెలల నుంచి చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? ఈ రోజు వాళ్ళు అడుగుతున్న సెక్షువల్ హెరాస్మెంట్ అయింది, హ్యూమిలియేట్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు, అవుట్రేజ్ ఆఫ్ మాడెస్టీ అవుతుంది అంటే వాళ్ళకి ఈరోజు బ్రిజ్భూషణ్ సింగ్ ఎంత గట్టిగా చెప్తున్నాడు, ఎవిడెన్స్ ఏముంది అని చెప్తున్నాడు. అంటే ఎవిడెన్స్ కూడా క్లీన్ చేసే పరిస్థితికి బీజేపీ పార్టీ ఎదిగింది అని చెప్పేసి అని చెప్పకనే చెప్తున్నారు. నేను ఉరేసుకుంటాను, నన్ను శిక్షిస్తే అని చెప్తున్నాడు. ఈరోజు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను ఎక్కడన్నా ఒక ఎవిడెన్స్ చూపించండి అంటే ఎవిడెన్స్ లేదు అని చెప్తున్నారు. కమిటీ వేస్తున్నారు. ఏ అమ్మాయి కూడా అట్లా అబద్ధాలు చెప్పదు. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది, ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. ఎంత బాధతోటి బయటకు వచ్చి ఆడపిల్లలు ఈరోజు అంత బహిరంగంగా చెప్తుంటే ఈరోజు మోదీ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు? బీజేపీ పార్టీలో మరి మహిళలు లేరా? ఈరోజు స్మృతి ఇరానీ కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, మీనాక్షి లేఖి కానీ ఆన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు, ల్యాబ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరిగింది? ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఫస్ట్ మా డిమాండ్ ఏంది మహిళా కాంగ్రెస్ తరఫున అంటే వాడు రిజైన్ చేయాలి, బ్రిజ్భూషణ్ సింగ్ రిజైన్ చేయాలి. చేసిన తర్వాత క్లీన్ చిట్ తీసుకొని రమ్మని చెప్పండి. ఈరోజు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న ఈ ఫెడరల్ ఫౌండేషన్కి మీరు ఏ విధంగా అందరినీ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క ప్రెసిడెంట్ చెప్తున్నారు. వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారని. చాలా తక్కువ మందికి ధైర్యం ఉంటుంది. ఈరోజు ధైర్యంగా ఈ అమ్మాయిలు వచ్చినందుకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పుకుంటున్నాను. 100% ప్రొటెస్ట్ చేపడతాం ఇక్కడ కూడా. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ అన్ని స్టేట్స్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రొటెస్ట్ ఫర్ దిస్ ఇఫ్ దే డోంట్ గెట్ జస్టిస్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా న్యాయం చేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయమని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతి ఒక్క పార్టీ, తృణమూల్ కాంగ్రెసే కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు ఊరికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. వాళ్ళ డిమాండ్స్ అనేవి వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు. కమిటీలో కూర్చున్నాం, ఇక్కడ ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్రిజ్భూషణ్ డిమాండ్ చేసి వాళ్ళని బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆఫ్ ద రికార్డ్ అందరు చెప్తున్నారు కానీ ఆన్ ద రికార్డ్ మీకు తెలిసిందే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారని తెలుసు. కాకపోతే కేసులలో ఇరికి ఇబ్బంది పరంగా ఎందుకు ఉండాలి? రేపొద్దున మా పిల్లల పెళ్లిళ్ళు కావు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కానీ ఒక నవమాసాలు మోసిన తల్లికే తెలుసు. వాళ్ళ భూములు అమ్ముకొని ఈరోజు దేశ ఖ్యాతి కోసం గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన మా పిల్లలకి, మా చెల్లెళ్ళకి, మా మహిళలకి ఈ విధంగా అన్యాయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే కాలం గడ్డు కాలం అని చెప్తున్నారు.
రైట్, ఇప్పటికే చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వంలో చూస్తున్నట్లయితే మహిళలకి రక్షణ లేదు, బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు. ఎక్కడ చూసినా సరే అణుగణుగును కూడా మహిళలకైతే రక్షణ లేకుండా పోతుంది. ఒకవైపు రెజ్యులర్లో చూసుకున్నట్లయితే దేశ ఖ్యాతిని తీసుకొచ్చిన రెజ్యులర్లకైతే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఒకవైపు ఆరోపిస్తున్నా సరే ఎటువంటి స్పందించట్లేదు మోడీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో మహిళలు అయినా మేము 50% కూడా కలిగి ఉన్నాం, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం అంటూ కూడా సునీతారావు అయితే చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.